నీ లోపల ఒక ప్రశాంతమైన ప్రదేశం మరియు పవిత్రమైన స్థలం ఉంది. నువ్వు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి నీలా నువ్వు ఉండవచ్చు. సాధ్యమైన దానిని సాధించాలంటే మనం అసాధ్యమైన దానిని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. మనలో చాలామంది పట్టుకొని ఉండడమే బలం అనుకుంటారు, కానీ కొన్నిసార్లు వదిలివేయడమే నిజమైన బలం. నిజాన్ని ఎవరూ బోధించలేరు, దానిని మనమే స్వయంగా అనుభవించి జీవించాలి. అహంకారం తొలగిపోతే యవ్వనం అంతమవుతుంది. ఇతరుల కోసం జీవించినప్పుడు పరిపక్వత ప్రారంభమవుతుంది. మీరు ఎవరినైనా ఇష్టపడినప్పుడు వారి తప్పులు ఉన్నప్పటికీ మీరు వారిని ఇష్టపడతారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి తప్పులతోనే వారిని ప్రేమిస్తారు. ఒంటరితనం అనేది విధి మనిషిని తన వైపుకు నడిపించడానికి ప్రయత్నించే మార్గం. నీ బాధను ప్రేమించు, దానిని ఎదిరించకు, దాని నుండి పారిపోకు. దాని పట్ల నీకున్న విరక్తి మాత్రమే బాధాకరం, మరేమీ కాదు. స్నేహితులు లేకపోవడం అనేది మనిషికి చాలా హాబీలు అలాగే సమయం కూడా ఉన్నాయని సంకేతం. కోరుకోవడం అంటే లక్ష్యాన్ని కలిగి ఉండడం, కానీ కనుగొనడం అంటే స్వేచ్ఛగా ఉండడం, గ్రహణ శక్తి కలిగి ఉండటం, లక్ష్యం లేకుండా ఉండడం. మీరు ఎంత పెద్దవారైనా మీ కలను మీరు కనుగొనాలి. అప్పుడు మార్గం సులభమవుతుంది. ఆలోచించలేని లేదా బాధ్యత వహించలేని వారికి నాయకుడు అవసరం, మరియు అతను కోరుకునేది కూడా అదే. ప్రతిరోజు ఉదయం ఆకాశం వైపు ఒక క్షణం చూడడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమవుతారు. నీకు నీతో సామరస్యం లేకపోతేనే నువ్వు భయపడతావు. బిగ్గరగా మాట్లాడిన వెంటనే ప్రతిదీ కొద్దిగా భిన్నంగా మారుతుంది. అభిప్రాయాలు ఏమీ అర్థం కావు. వారు అందంగా ఉండవచ్చు లేదా వికారంగా ఉండవచ్చు, తెలివైన వారు కావచ్చు లేదా మూర్ఖులు కావచ్చు. ఎవరైనా వారిని స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మనిషి యొక్క నిజమైన వృత్తి తనను తాను కనుగొనడం. ధైర్యం మరియు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు దుర్మార్గులుగా కనిపిస్తారు. ఎవరు ఇంటికి చేరుకోరు, కానీ స్నేహపూర్వక మార్గాలు ఎక్కడ కలుస్తాయో అక్కడ ప్రపంచం మొత్తం కొంతకాలం ఇల్లులా కనిపిస్తుంది.